నమస్కారం. న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇవాల్టి వార్తలు. కడప నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కడప పర్యటనకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ఘన స్వాగత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నూతన అధ్యక్షుల పర్యటనను దిగ్విజయంగా నిర్వహించేందుకు కడప వై జంక్షన్ నుంచి ఆదిత్య కళ్యాణ మండపం వరకు ప్రత్యేక స్వాగత ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా నలుమూలల నుంచి బీజేపీ మరియు బీజేవైఎం మైనారిటీ వింగ్ సభ్యులు భారీగా పాల్గొననున్నట్లు సమాచారం. నూతన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మొదట పర్యటన తిరుమల తొలి క్షేత్రమైన దేవుని కడప నుంచి ప్రారంభించడం గర్వకారణమని, ఇది జిల్లా బీజేపీకి పెద్ద గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. బీజేవైఎం బలోపేతం, కార్యకర్తల శిక్షణ, కార్యకలాపాల విస్తరణపై రాష్ట్ర నాయకత్వంలో చర్చలు జరపనున్నట్లుగా బొమ్మన విజయ్ తెలిపారు. ఈ సమావేశంలో బీజేవైఎం జాతీయ నాయకులు పవన్, బీజేవైఎం ప్రముఖులు సురేంద్ర, అశోక్ కుమార్ రెడ్డి, పృథ్వీ, నారాయణ, దశరథ, వాజ్పేయి నాయుడు, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుల పర్యటనను విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లాలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని వారు వెల్లడించారు. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పివిఎన్ మాధవ్ గారు మొట్టమొదటిసారిగా తిరుమల తొలి గడపైనటువంటి కడపగా ఎంచుకొని తన పర్యటన మొట్టమొదటిసారిగా కడపకు విచ్చేస్తున్న సందర్భంగా 27వ తేదీ అనగా రేపు ఆదివారం కడపకు వస్తున్న సందర్భంగా బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుటకు మేమంతా సిద్ధమయ్యాము. దాని గురించి మీకు తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత ఎంతో నమ్మకం పైన అతడు ఇక్కడ కడప జిల్లాకు ఇచ్చేస్తున్నారు. అందుకు మాధవన్న గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు, కడప బీజేవైఎం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేస్తున్న మా పైన పెట్టిన నమ్మకాన్ని డబల్ అతనికి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారి పర్యటన అంతటిని దిగ్విజయంగా ఘనంగా నిర్వహిస్తాము. మరియు జిల్లాలో ఇప్పటికే అన్ని జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరితో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఆదివారం జరగబోయే ర్యాలీ కడప నగరంలోని వై జంక్షన్ నుండి వయా ఎన్జిఓ కాలనీ నుంచి అప్సరా సర్కిల్ నుంచి చించోక్ పోలీస్ స్టేషన్ మీదుగా అశోక్ నగర్ నుంచి పాత బైపాస్ సర్కిల్ అయినటువంటి ఆదిత్య కళ్యాణ మండపం వరకు నడుచుకుంటూ పాదయాత్రగా ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు మరియు నాయకులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి రాష్ట్ర అధ్యక్షుడికి బహుమతిగా అందజేయడానికి కడప జిల్లా బీజేపీ మరియు బీజేవైఎం సిద్ధంగా ఉంది. ఇందులో ఈ ర్యాలీలో కానీ తర్వాత జరగబోయే ఆదిత్య కళ్యాణ మండపంలోని కార్యక్రమాన్ని కానీ బీజేవైఎం ఖచ్చితంగా 100కు 100% తన పనిలో నిమగ్నమై కార్యక్రమం విజయవంతం కావడంలో బీజేవైఎం కీలక పాత్ర, బీజేవైఎం నాయకులు కానీ కార్యకర్తలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరి బాధ్యతలు వారికి తెలియజేశాం. కాబట్టి ఈ పర్యటన మొత్తం బీజేవైఎం ఉండి 100% సక్సెస్ చేసి కడప జిల్లా పైన మాధవన్న గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి మేము 100కు 100% ట్రై చేశాం. ప్రయత్నాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా రేపు ర్యాలీ ఒక్కటే ఉంది. కాబట్టి దానికి జరిగిన తర్వాత కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఇంతే ఉందాగా అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. నేను చెప్పాలి. పత్రికా మిత్రులకు నమస్కారం. 27వ తేదీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన తొలి గడప మన దేవుని గడప
6 జిల్లాలకు సంబంధించి జిల్లా పర్యటన షెడ్యూల్ మా నూతన అధ్యక్షులు వారు పివిఎన్ మాధవ్ గారు ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ విడత షెడ్యూలే కడపని విజిట్ చేయడం జరుగుతోంది 27వ తేదీ. దానికి దేవుని కడప నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి పర్యటన మొదలు పెడుతున్నారు. కాబట్టి ఆ సమావేశానికి కడపలో జరగబోయే పెద్ద ఎత్తున ర్యాలీ, అలాగే సమావేశానికి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టి జనాలందరినీ మొబిలైజ్ చేస్తున్నాము. కార్యకర్తలు, యువత, సీనియర్ నాయకులు అందరూ విచ్చేస్తున్నారు. మైనారిటీ కూడా అధిక సంఖ్యలో బీజేపీకి మొగ్గు చూపుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే సీనియర్ నాయకులు రాష్ట్ర నలువైపుల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు, అలాగే ప్రధాన కార్యదర్శులు వాళ్ళు కూడా స్టేట్ నుంచి వస్తున్నారు. వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ అందుకి కడప నగరం అంతా జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఆ రోజు డీజే, ఆ తర్వాత నాటక ప్రదర్శన అన్ని హంగులతో నూతన అధ్యక్షులు వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీడియా సపోర్ట్, అలాగే ప్రజలు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.